మీరు కొలికిపూడి గారి గురించి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడేప్పుడు ఇదంతా టోటల్ గా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఏదో వాళ్ళని విమర్శించేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పిలిపించుకొని ఆయన మందలించాల్సింది మందలిస్తే ఆయనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ సాంప్రదాయం సృష్టించినటువంటి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. గ్రామీణ స్థాయి నుండి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ అనేది వర్గాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూరేట్టుగా చేసి ఇతరులకు లేకుండా చేసి గ్రామ స్థాయి నుండి గలాటలు పెట్టించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కొలికిపూడి గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిచి చివాట్లు పెట్టారా? ఉండండి, మీరు మళ్ళీ క్లోజ్ చేశారు. ఉండండి బారం చెప్పు, ఉండండి. మీరు మళ్ళీ మీరు క్లోజ్ చేసి నేనేం చేయాలా? ఇప్పుడు లిక్కర్ గురించి పదే చెప్తున్నారు. లిక్కర్ గ్రామీణ స్థాయిలో బెల్ట్ షాపులు పెడితే జనాలు ఎక్కువ తాగుతారా? ఏడనో షాప్ పెట్టి 7 గంటలకు క్లోజ్ చేసి ఎక్కువ తాగుతారా? వాళ్ళు ఒకటి ఎమ్మెల్యే తీసుకొని దాంట్లో బ్రాండ్ కలిపి దానికి స్టిక్కర్ వేసి అమ్ముకుంటే నకిలీది వస్తుందా? ఒరిజినల్ గవర్నమెంట్ అమ్మి గవర్నమెంట్ చేస్తే వస్తుందా? సరే, ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయంటారా మీరు? 500 కోట్లు 6,500 కోట్లు పెంచారు అవినీతి జరిగితే దానిపైన స్టే తెచ్చుకుంటే అది కరెక్టా? ఇది కరెక్టా? అదేవిధంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి సీసీ కెమెరాలకు ఎదురుగా కనపడితే అది నీతే ఇది నీతే? ఎక్కడ మాట్లాడుతున్నారు అబ్బా? సంబంధం లేనట్టు తీసుకొచ్చి మాట్లాడతారు. చేసినట్టు మీరు తప్పించుకొని పోతారు. మేమేదో పెద్ద తప్పులు చేసినట్టు మీరేదో తప్పులు చేయనట్టు. సిబిఐని రాష్ట్రానికి రావద్దని చెప్పిన వాళ్ళు మీరా మేమా? సిబిఐ కేసులు స్వాగతించింది మేమా మీరా? రాష్ట్రంలో 2 సార్లు మీరు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోటి కానీ ఆ సిబిఐ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించండి. ఇప్పుడు కేంద్రం మీదే రాష్ట్రం మీదే అన్ని మీదే కదా. అప్పుడు మీదే ఇప్పుడు మీదే కదా. ఎంక్వైరీ చేయించండి. ఎవరిని వదిలిపెట్టేసి ఎందుకు మీరు ఈ సిట్టు వేసుకొని ఈ నుండి ఇక్కడ వేసుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించి హైకోర్టుకు పోయినాడు, సుప్రీంకోర్టుకు పోయినాడు, సెక్షన్లు పెడితే హైకోర్టు సుప్రీంకోర్టు ఇమీడియట్లీ బెయిల్ ఇస్తుందా? మీరు మర్డర్ చేసినారని చేయకపోయినా మీ మీద కేసు పెట్టి ఆ తర్వాత బెయిల్ ఇమ్మంటే బెయిల్ ఇస్తారా? ఏంటికి ఇస్తారు బెయిల్? అదంతా రిమాండ్కి పంపిస్తారు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత సాక్షులు సంబంధాలు చూసిన తర్వాత చేస్తారు. అట్లా లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మిథున్ రెడ్డి గారి దొంగతనం చేసింటే ఇట్లా చేసినారని మీ ఇష్టం వచ్చినట్టు మీరే వర్ణించుకుంటే ఎట్లా? అవన్నీ కాదు. మీరు ఇప్పుడు మీరు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందా లేదా మోహన్ రెడ్డి గారు? అవినీతి నీతి అనుకుంటే ఎట్లా? న్యాయస్థానం మీద నమ్మకం ఉందా లేదా మీకు? న్యాయస్థానం బ్రహ్మాండమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి సెక్షన్లు చూసుకొని పెట్టుకుంటే మీరు ఇచ్చే సెక్షన్లు కూడా ఉంటాయి. న్యాయస్థానానికి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసినారు, ఏ సెక్షన్ల కింద కేసులు కట్టినారు, ఈ కేసుకు బెయిల్ ఇయ్యచ్చా లేదా, ఈ సెక్షన్ కి కూడా ఇయ్యచ్చా, ఆ తర్వాత ఇస్తాము, దీన్ని తప్పేంది ఒప్పేంది విచారణ చేసిన తర్వాత ఇస్తాం అనేది ఉంటుంది. అట్లా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన న్యాయస్థానాన్ని తప్పులు పెట్టేది, న్యాయస్థానాలను విమర్శించేది, బెయిల్ ఇస్తేనే న్యాయస్థానాన్ని కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చినటువంటి పెద్ద మంత్రులు కూడా టీడీపీలో ఉన్నారు. మన ఎవరో ఒక ఆయన బెయిల్ ఇచ్చింటే మాకు జడ్జి గారు ఆయన కూడా కులం అంట కట్టేసి విమర్శలు చేసుకుంటూ వచ్చినారు. వీళ్ళకు మంచి జరిగితే మొత్తం అంతా బాగున్నట్టే. వీళ్ళకి ఎక్కడ ఆపోజిట్ మాట్లాడితే వాళ్ళందరూ వ్యతిరేకులే, వాళ్ళందరూ శత్రువులే, వాళ్ళందరినీ ఏదో విధంగా మసిపూసి మారేడుగా చేసి వాళ్ళని బయటకు పంపించే కార్యక్రమమే చేస్తారు. కొలికిపూడి గారు మరి ఏంది ఆయనతో మాట్లాడాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకోలేదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? కాదు, ఇప్పుడు మాట్లాడితే తప్పని ఎవరన్నారు సార్? కాదు, ఇక్కడ అందరూ కూడా దాన్ని ఎవరో సమర్థించలేదు కదా, తప్పేం లేదన్నారు. మాణిక్యరావు గారు చెప్పను, మాణిక్యరావు గారిని చెప్పమని ఎందుకు కొలికిపూడి గారిని చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడి మందలించి పంపించినాడు. ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఎందుకు? ఒక్క నిమిషం మీరు ఆరోపణ చేశారు ఒక ఎమ్మెల్యే మీద. ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. బ్రహ్మనాయుడు గారు మందలించడం మీరు విన్నారా? ఒక్కటినండి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేయొద్దని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్. సమయం లేదు మోహన్ రెడ్డి గారు, సమయం లేదు. గాదే గారు రాష్ట్రంలో అందరికీ ఇవ్వమని చెప్పినటువంటి చరిత్ర. ఒక్క నిమిషం సమయం లేదండి, దయచేసి మోహన్ రెడ్డి గారు సహకరించాలి. వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి మాణిక్యాలరావు గారు. వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి మాణిక్యాలరావు గారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి గుంజ కట్టేసి చెడ్రకో తీసుకొని కొట్టాడట్టుగా మీరు చూసారా? నేనేదో వైసీపీ వాళ్ళంతా దొంగలంట, వీళ్ళంతా సత్యహరిశ్చంద్రులంట. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు మీరు ఏ విధంగా మీ వర్షం చెబుతున్నారో మాణిక్యాలరావు గారు ఆయన వర్షం చెబుతున్నారు. మీది నిజమైతే అది నిజం అంటారు ఆయన, మీది అబద్ధం అయితే అది అబద్ధం అంటారు ఆయన. సరే ఆగండి గాదే గారు. పెద్దిరెడ్డి గారు ఏమన్నా అడిగినారా? సరే వదిలేండి, వదిలేసండి. గాదే గారు అడిగినాడని పెద్దిరెడ్డి గారు ఏమన్నా చెప్పినారా? ఆగండి. కొలికిపూడి గారు మీకు చెప్పారా? ఆయన పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు గారు మందలించారని మీకు ఏమైనా చెప్పాడా కొలికిపూడి గారు? బాగుంటుంది, అవాస్తవాలు తీసుకొచ్చి. ఒక్క నిమిషం వాళ్ళు అదే అంటున్నారు. గాదే గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్, దయచేసి. బ్రహ్మాండ జరిగిన